హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి చికెన్ పులుసు అంటే ఇష్టమో చూసేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని చికెన్ అయితే వేసేయాలి. ఇదైతే పెద్ద బాయిలర్ అండి, పెద్ద బాయిలర్ నాట్ చికెన్ లాగా ఉంటుంది. వేసుకుని పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే వాటర్ వస్తాయి. వాటర్ అన్నీ ఎగిరేంత వరకు మనం నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మనం మసాలా కోసం అల్లం వెల్లుల్లి వేసుకొని ఫస్ట్ అల్లం వెల్లుల్లి మిక్స్ చేసిన తర్వాత 2 ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అట్లా గ్రైండ్ చేసుకోవడం వల్ల తీపి అనేది రాదు. చూడండి, ఇలా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మూత తీసి చూద్దాం. వాటర్ అన్నీ పోయాయి, నూనె పైకి తేలింది. ఇప్పుడైతే ఆ పేస్ట్ని అయితే వేసేసి కల తిప్పుకొని మూత అయితే పెట్టుకుందాం. అడగంటుకోకుండా కల తిప్పుకుంటూ ఉండాలి. నూనె పైకి తేలే వరకు కల తిప్పుకుంటూ ఉండాలండి చక్కగా. ఇప్పుడు కారం అనేది వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు వేసాను. కారం బాగా వేసిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. 4 తుంపుకొని వేసుకున్నానండి పచ్చిమిర్చి. చూడండి, అడుగంటుకోకుండా చక్కగా అలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. పెద్ద బాయిలర్ కదండి, 4 గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకున్నాను. 4 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాం. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఆ ఉడుకుతున్నప్పుడు ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గించాలి. ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసుకోవాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత కాస్త గరం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకొని దించేయడమే. కొంచెం సేపు ఉడకనిచ్చి కాస్త పులుసుగా దించేయడమే. కర్రీ అయితే దాదాపుగా రెడీ అయిపోయిందండి. అసలు ఎంత బాగుందో కర్రీ అయితే. చూడండి, పులుసుగా నాటుకోడి తలిపించేలాగా ఉంటుంది కూర మాత్రం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.